Sagar Sailesh garu. Please come on to the stage, sir. Please welcome, sir. Boinpalli Dagar Sayana. Welcome, sir. Arya to fame Monu Arman. Monu Arman garu. A big round of applause, please. Thank you. Bucho to team Andaru. Director Shravan garu. DOP Sudhakar, cinematographer, and 150 plus short films చేశారు. సో ఒక్కసారి చెప్పండి. అండ్ క్రూ అందరూ హీరోయిన్ అలాగే డైరెక్టర్ గారు, హీరో అభిజిత్ అండ్ రవి. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ క్రూ అందరు ప్లీజ్. మ్యూజిక్ టీమ్ మెంబర్స్ అందరూ రావాల్సిందిగా కూర్చున్నాం స్టేజ్ మీకి. మ్యూజిక్ డీజే వివి. సో ప్లీజ్ అందరూ ఏమైనా మర్చిపోయి ఉంటే సారీ, అందరూ క్రూ అందరూ రావాలని కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్లీ నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసిన టీమ్ మెంబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్. చాలా బాగా తీశారు. సుధాకర్ యాక్చువల్గా నన్ను ఇన్వైట్ చేశాడు. అండ్ నా మూవీ రహస్యం ఎవరెవరైతే మీరు థియేటర్కి వెళ్ళి చూసారో వాళ్ళందరికీ పాదాబంధం అని చెప్పచ్చు. చాలా చాలా థ్యాంక్స్. సో నేను నిజం చెప్పాలంటే నేను వచ్చింది మీకోసమే. అంటే నన్ను ఎవరైతే చాలామంది మీ మూవీ థియేటర్లో చూసారో వాళ్ళ కోసం మీరు రండి అన్న అంటే వచ్చాను. సో డైరెక్టర్ శ్రవణ్, గుడ్ జాబ్. డైరెక్టర్ బాగా చేశాడు. ఎడిటింగ్ బాగుంది, మ్యూజిక్ బాగుంది. ఈ అమ్మాయి హీరోయిన్ కూడా బాగుంది. బయట ఇంకా బాగుంది స్క్రీన్ ప్రెసెన్స్. కాబట్టి అంత హైట్ ఉంటే కష్టం మాలాంటి వాళ్ళు మెయిన్ లీడ్గా పెట్టుకోవాలంటే. అండ్ హీరోస్ యాక్టింగ్ ఇద్దరు బాగున్నాయి. ఒక అల్లు అర్జున్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంది. ఈ అబ్బాయి వాయిస్ బాగుంది. బట్ యాక్చువల్గా అంటే నా సజెషన్ తప్పుగా అనుకోకండి, మనం అంటే ఒక ప్రాజెక్ట్ చేసే ముందు అంటే ఇది బాగా తీశారు, దీని గురించి కాదు. బట్ యాక్టింగ్ ఏ స్కోప్లో అది ఒక్కోసారి ఎక్కువగా అనిపిస్తుంది ఫ్రేమ్లో, లేదంటే ఒక్కోసారి తక్కువగా అనిపిస్తుంది. ఆ కరెక్ట్గా స్కేల్ తెలుసుకొని అది కొంచెం ప్రాక్టీస్ చేసో, లేకపోతే డైరెక్టర్ ఎవరితో ఎంక్వైరీ చేసో, లేదంటే ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉన్నతో మాట్లాడి చేస్తే ఆ కొన్ని దగ్గర ఆ పిచ్ లెవెల్ సరిపోతుంది. ఎందుకంటే ప్రతిదానికి ఒకటే రియాక్షన్ ఇస్ నాట్ కరెక్ట్. బట్ ఇందులో వీరిద్దరు బాగా చేశారు. సస్టైనిటీ కానీ ఎంత బాగుంది. ఫస్ట్ ఆఫ్ లాస్ట్లో ట్విస్ట్ బాగుంది, నైస్ ట్విస్ట్. అది బట్ ట్విస్ట్ మీద మళ్ళీ ఇంకో ట్విస్ట్ పెట్టారు కదా. ఓకే. అండ్ దీనికి కెమెరామెన్గా వర్క్ చేసినాడు సుధాకర్. నాకు తమ్ముళ్ళు అంటాడు, ప్రజెంట్ అయితే తమ్ముళ్ళు అంటాడు. మరి తర్వాత ఎలా ఉంటాడో తెలియదు. ఎందుకంటే 150 అయిపోయి కదా, 200 అయిన తర్వాత మళ్ళీ మా ఫోన్ ఎత్తలేదు అనుకోండి, అదొకటి కష్టం మళ్ళీ. ఎందుకంటే ఈరోజు ఇందులో చెప్పినట్టు బూచాడు అంటే నమ్మించి మోసం చేశాడు కదా. ఎందుకంటే ఈరోజు ఉన్నట్టు ఎవరు రేపు పొద్దున ఉంటారు. బట్ మా సుధాకర్ ఎప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా అలాగే ఉన్నాడు. సో సుధాకర్ ఉండడం వల్ల ఈరోజు ఇంత మంచి అవుట్పుట్ మాత్రం వచ్చిందని నాకు అనిపించింది, మై పర్సనల్ ఫీలింగ్. దాంతో ఈ అబ్బాయి దానికి ప్రతి రా షాట్కి అలా డిఐ చాలా బాగా చేశారు. మీరేనా డిఐ అడాబ్లోనా? చాలా బాగుంది. అండ్ ఇంకా బాగుంది ఓవరాల్గా. ఫైట్స్ కూడా బాగున్నాయి. చిన్న చిన్న లూప్ హోల్స్ అందరికీ ఉంటుంది. ఫస్ట్ డైరెక్షన్ ఓకే, ఇది ఫస్ట్ ఎన్నోది? ఇది 6th. ఓకే ఓకే, బాగుంది. ప్రజెంటేషన్ బాగుంది. అండ్ మీరు ఇంకా పెద్ద ఫీచర్ ఫిల్మ్స్ చేసి బాగా ఎత్తుకెదగాలని ఏదో రోజు మా సుధాకర్ రవీంద్ర భారతి కొనేస్తాడమ్మా ఇది, ఇలా ప్రివ్యూలు వేసి మేము కూడా పక్కన ఇల్లు తీసుకుంటాం టైంకి వచ్చేలాగా అది. అండ్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు కొంచెం చూసుకోండి, కొంచెం ముందుకున్నట్టు బెటర్. అంటే నేను చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ. అండ్ ఈ అబ్బాయి బాగా ఎంటర్టైన్ చేశాడు, ఈ అమ్మాయి బాగా ఎంటర్టైన్ చేసింది. గుడ్ జాబ్, థ్యాంక్ యూ. మీరు ఇంకా చాలా ఫిలిం తీయాలని చెప్పి, షార్ట్ ఫిలిం కాదు మెయిన్ ఫిలిం తీసే రోజు రావాలని చెప్పి కోరుకుంటున్నా. ఇంకొకటి, మీరు ఇద్దరు స్టార్టింగ్ అన్నారు నేను యూట్యూబ్లో ఫేమ్ అయిన గాను హెల్ప్ చేసుకుంటూ వస్తున్నా. చిన్న స్థాయికి వస్తున్నాను అనమాట, చాలా చిన్న స్థాయి. ఎట్లా అంటే కూలింగ్గా చిన్న బిజినెస్ చేసుకుంటా, కొబ్బరికాయలు రోడ్ల మీద ఫుట్పాత్ బిజినెస్ చేసుకుంటే ఈ స్థాయికి వస్తున్నాను. డబ్బులు సంపాదించలేదు, మంచి పని చేసుకుంటూ వస్తున్నాను. కానీ ఈరోజు నాకు డబ్బులు లేకుండా అభిమానం వచ్చింది. నాకు డబ్బులు పెట్టిన సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం ఉంటుంది. కానీ చాలా చిన్న ప్లేస్ వస్తున్నాను. ఇది నేను కొత్తగా రాదు షార్ట్ ఫిల్మ్కి, మెయిన్ ఫిల్మ్స్కి పోయినాను. చాలా షార్ట్ ఫిల్మ్ తీసారు, ఇంకా మెసేజ్ ఓరియంటెడ్ తీస్తారు కాబట్టి చాలా బాగుంటుంది. నిన్న నాకు 2 days బ్యాక్ అనుకుంటా చిన్న పాపను రేపు చేసి పంపారు. అటువంటి ఉద్దేశంలో ఇంకేమైనా తీయాలని చెప్పి కోరుకుంటున్నాను డైరెక్ట్కి. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రవీంద్రాబాద్లో షో ఇవ్వడానికి టైం ఇచ్చిన మామిడి హరికృష్ణ సార్ గారికి,
మరియు ఈ ప్లే అవ్వడం గల కారణం ప్రణయ్ అన్న, శివన్న వీళ్ళందరూ ఉన్నారు. బట్ చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చిందండి, సారీ ఫర్ దట్. ఒక 2 daysలో యూట్యూబ్లో వస్తుంది కాబట్టి అప్పుడు మీరు ఫ్రీగా హాయిగా హై క్వాలిటీలో చూడవచ్చు. అండ్ కమింగ్ టు ద పాయింట్, శ్రవణ్ వచ్చి నాకు ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు నాకు నచ్చింది, మంచిగా ఉంది, బాగుంది. శ్రవణ్, నేను ఎక్కువ బేసిక్గా నాకు హర్రర్ ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు, నువ్వు చెప్పినావు నాకు బాగుంది అని చెప్తే, నా ఆర్టిస్టులు కావాలన్నా మనకు ఆ స్టోరీకి తగ్గట్టు ఆర్టిస్టులు ఎవరు లేరన్నా నా దగ్గర అంటే, సో అభిజిత్ని, రవి వీళ్ళని శ్రవణ్కి పరిచయం చేశాను నేనే. సో వీళ్ళని ఈ స్టోరీకి సెట్ అవుతారని అన్న, సెట్ అయ్యారా? సో ఈ మూవీకి ప్లస్ పాయింట్ శ్రవణ్తో పాటు నెక్స్ట్ నేను అంటున్నారు, కానీ నాకంటే ఎక్కువ ఫస్ట్ మ్యూజిక్ అనుకుంటాను నేనైతే. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అందరి నోట్లో 150 షార్ట్ ఫిలిమ్స్ అంటున్నారు, కానీ నా టార్గెట్ 150 కాదు, 1000 షార్ట్ ఫిలిమ్స్ చేయాలి నా టార్గెట్. సో ఇక్కడ ఉన్న ప్రతి ఫిల్మ్ మేకర్కి అదే చెప్తున్నా, ఐఎమ్ ఫ్రీ. మీరు ఎలాంటి కాన్సెప్ట్ తీసుకొచ్చినా నేను చేయడానికి రెడీ. నాకు హర్రర్ అంటే ఇంకా చాలా ఇష్టం. బేసిక్గా మేము ఇంకా చాలా ప్లాన్ చేసుకున్నాం లొకేషన్లో, బట్ అక్కడ అనుకున్న టైమ్స్ అవన్నీ మాకు సెట్ అవ్వలేదు, కొంచెం లొకేషన్ ప్రాబ్లం ఉండే. అండ్ కమింగ్ టు ద హీరోయిన్, అక్కడ చిన్న సీన్ ఏంటంటే ఇద్దరు తనని ఇలా కత్తితో కట్ చేస్తారు కదా. అభిజిత్ చేసినప్పుడు నార్మల్గానే ఉండే, తర్వాత రవి కట్ చేస్తాడు కదా. కట్ చేసిన తర్వాత మేము ఓకే షార్ట్ ఓకే అని చెప్పి మేము షార్ట్ చూస్తున్నాం, అమ్మాయిని చూడలే. అమ్మాయి కూడా తన నెక్ చూసుకోలేదు, చూస్తే బ్లడ్, మీరు చూసిన సీన్లో ఉన్న బ్లడ్ ఒరిజినల్ బ్లడ్, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఆమెకు ఒరిజినల్ బ్లడ్ వచ్చిన సీన్లో. తర్వాత కొంచెం సీన్ కొద్దిగా మంచి రాకపోతే శ్రవణ్ అన్నాడు, అన్న కొద్దిగా మంచి రాలే అంటే, అరే బ్రో ఆమెకు కట్ అయింది బ్రో అంటే, తను వచ్చేసి ముందుకు నేను అయినా చేస్తానండి, ఫస్ట్ సీన్ చేద్దాం, చేసిన తర్వాత నేను క్లీన్ చేసుకుంటా అన్నది. సో దట్ ఈస్ గుడ్. ఆమెకు తెలుగు అర్థం కాదు, మళ్ళీ ఇప్పుడు నేను ఇంగ్లీష్లో చెప్పలేను. ఇవన్నీ ట్రాన్స్లేట్ చేసి తర్వాత శ్రవణ్ చెప్తాను నీకు. కమింగ్ టు ఇంకెవరున్నారు, పోలీస్ క్యారెక్టర్ హీరో కంటే ఎక్కువ ఆయనకే ఫ్యాన్స్ ఉన్నట్టు, ఇక ఆయనకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. సుమంత్ అన్న నాతో 15 షార్ట్ ఫిల్మ్స్ వర్క్ చేశారు. డిఏ టైటిల్స్ అన్న చాలా బాగా చేస్తారు. ఇంకెవరున్నారు, అభిజిత్ యాక్టింగ్ చూసారు, నేను ఏం చెప్పా, రవి యాక్టింగ్ మీరే చేశారు. ఇంకెవరైనా ఎవరు లేరుగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎట్లుంది భయ్యా షార్ట్ ఫిలిం? బట్ కొంచెం కష్టపడడం బాగానే. నన్ను షార్ట్ ఫిలిం చేసేటప్పుడు మాత్రము ఫస్ట్ సుధాకర్ అన్నకి నేను కృష్ణనార్లో కూర్చోబెట్టి స్టోరీ చెప్పినప్పుడు ఒకటే మాట అన్నారు, నువ్వు ఇంత రిచ్గా చెప్తున్నావు బట్ అవుతుందా లేదా అని అన్నాడు. బట్ కొంచెం అన్న సపోర్ట్ వల్ల బాగా చేయగలిగిన మెయిన్. అండ్ ఇక మెయిన్ ఎక్కువ ఉంటారు చాలామంది, శివ కూడా ఇక మెయిన్ వీళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఎక్కువ మెయిన్ బ్యాక్గ్రౌండ్ వీళ్ళు ఎక్కువ సపోర్ట్ చేశారు షార్ట్ ఫిలింకి. అండ్ ఫుడ్ తేవడం దగ్గర నుంచి వీళ్ళే మెయిన్ మెయింటెనెన్స్. అండ్ యాక్టింగ్ వచ్చేసి అభికి వచ్చేసి వేరే షార్ట్ ఫిలిం చేసేటప్పుడు వెళ్ళి ఒక 1 hour పర్మిషన్ అడిగి వాళ్ళ డైరెక్టర్ని అడిగి ఒక 1 hour చెప్పగానే భయ్య బడ్జెట్ ఎంత అన్నాడు. బడ్జెట్ భయ్య అయితే భయ్య ఒక 40లో అయిపోతుంది అంటే, భయ్య నేను ఇప్పుడు చేసే షార్ట్ ఫిలిం 70,000, మళ్ళీ 40,000 అవుతాయా కాదా అని అన్నాడు. బట్ 40,000 అయినాయి షార్ట్ ఫిలింకి. బట్ అట్లా అనిపిస్తుందా మీకు 40,000? అరే మస్తు పైసలు అయినా అన్న. ఇంకో తెలుసా, విజయ్ డైరెక్టర్కి డబ్బులు కూడా ఇవ్వలేదు నేను ఇంతవరకు. ఈరోజు అయితే ఫ్రీగానే చేసారు. అండ్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే ఇక డీజే వివి అండ్ తన మ్యూజిక్ వేరే వాళ్ళు చాలా మంది చెప్పేవారు, వైభవ్ ఓన్లీ ట్రాన్స్ మ్యూజిక్ అని అంటాడు. బట్ ఈ కాన్సెప్ట్ మాత్రం తను బాగా నాకు యాప్ట్ అవుతాడని ఉద్దేశంతో వెళ్ళి హోటల్లో కూర్చొని చెప్పగానే దెన్ సో స్టోరీ కూడా ఏం చెప్పలే, డైరెక్ట్ రా ఫుటేజ్ చూపించగానే భయ్యా నేను చేస్తా, నువ్వు ఎంత ఇచ్చా, బట్ ఇంతవరకు డబ్బులు అడగలే, ఫ్రీగానే చేసి ఇచ్చాను. థ్యాంక్ యూ భయ్యా. అండ్ సిమ్రాన్ తనకి యాక్చువల్గా నాకేమో బట్ ఇంగ్లీష్ అంత రాదు, నేను చెప్పేటప్పుడు తనకు అర్థం కాదు. ఈ సుధాకర్ అన్న మాకు మస్తు ఎక్కిరిచ్చేటోడు, డోంట్ నో ఇంగ్లీష్, నువ్వు ఏదో ఒకటి చెయ్యనేటోడు ఆమెని. బట్ ఒక సీన్ చేసాను, సీన్లో ఒక సీన్ చెప్పాలని తను ఇలా రౌండ్గా వెళ్ళాలి. సో మనవాడికి ఇంగ్లీష్ టేక్ ఏ లాంగ్ టర్న్ అని చెప్పిండు, అది చాలా ఎంజాయ్ చేసాం మేము 2 days షూట్లో. టేక్ ఏ టర్న్ ఇలా అనకుండా టేక్ ఏ లాంగ్ టర్న్ చెప్పాడు. ఆ డైలాగ్ రోజు మార్నింగ్ షూట్లోకి వెళ్ళగానే మేము ఆ డైలాగ్ చెప్పుకుంటుండే. అండ్
తను డెడికేషన్ అసలు నాకైతే తను నెక్ చూసుకున్నప్పుడు మాత్రం నేను రవి మాత్రం ఒక 2 minutes మాత్రం షాక్లో ఉన్నాం. అసలు ఏమవుతుంది అనుకున్నాము. బట్ తను మాత్రం చాలా సపోర్ట్ చేసింది. ఏం కాదు లైట్ తీసుకో చేసేద్దామని చేసినాం. అండ్ మెయిన్ ఇంకా వచ్చేసి అండ్ ఎవరున్నారు సుమంత్ భయ్య, దీనికి టైటిల్ వర్క్ అండ్ డిఏ వర్క్ తనే సపోర్ట్ చేశారు ఇంత నీట్గా రావడానికి మెయిన్. అండ్ ఈ ఇల్లు మీరు చూసినారు కదా షార్ట్ ఫిలింలో, ఆ ఇల్లు వచ్చేసి మురళి గారు బంజారాహిల్స్లో ఉంటారు, తను ఇచ్చారు లొకేషన్ పర్మిషన్. వాళ్ళు అలాంటి ఇల్లు తీయాలంటే డైలీ ఒక 10,000 ఛార్జెస్ అవుతాయి. బట్ తను రవి సపోర్ట్ వల్ల మాకు ఫ్రీగా ప్రొవైడ్ చేశారు. అండ్ రియల్లీ నిజంగా మురళి గారికి థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ ఇక్కడ షార్ట్ ఫిల్మ్ వేయడానికి మెయిన్ సపోర్ట్ చేసిన అండ్ ప్రణయ్ గారికి అండ్ మామిడి హరికృష్ణ సార్ గారికి వెరీ థ్యాంక్ యూ. అండ్ షార్ట్ ఫిలిం వచ్చేసి అండ్ ఫస్ట్కు రిలీజ్ అవుతుంది, మార్చి 1 రిలీజ్ అవుతుంది. అండ్ మీ అందరికీ ఏప్రిల్ 1కి రిలీజ్ అవుతుంది. కొంచెం టెన్షన్ ఉంది ఫస్ట్ టైం మాట్లాడడం. అండ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఇక్కడ దాకా మెయిన్ ఇక్కడ దాకా రాగలం షార్ట్ ఫిలిం చేయగలుగుతున్నాం అంటే బికాస్ ఆఫ్ ఈ అమ్మాయి అక్కడ కూర్చున్నట్టు మధ్యలో ఒకడు చరణ్. వీళ్ళిద్దరు సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ స్టేజ్లో కూడా నిలబడేటోను కాదు. బికాస్ ఆఫ్ వీళ్ళిద్దరు సపోర్ట్ వల్లనే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నాకు సపోర్ట్ ఉన్నాడు. అండ్ ఇలాంటి టైంలోనే చెప్పాలి, మనం ఒక స్టేజ్ ఉన్నప్పుడే వాళ్ళ గురించి చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చెప్పిన. అండ్ నా ఫస్ట్ షార్ట్ ఫిలిం ఎవరు సపోర్ట్ చేయకపోతే తను ఒక్కడే. అండ్ ఎగ్జాక్ట్గా నాకు అమౌంట్ కూడా ఇప్పటికి గుర్తు. అండ్ ఒక 17,000 ఒక షార్ట్ ఫిలింకి నాకు సపోర్ట్ చేశాడు తను. అది ఎప్పటికి మర్చిపోనరా. చరణ్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందే. పైకి రా చరణ్, టాలెంట్ క్రియేషన్ హీరో. అండ్ వీటి సపోర్ట్ లేకపోతే ఇప్పటికల్లా 6 షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసేటోని కాదు. మెయిన్ ఇలాంటి సపోర్ట్ నాకు ఉంది కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. బట్ మనవాడు ఒక 2 నెలల నుంచి నాతో మాట్లాడతాడు, ఇప్పుడు మాట్లాడతాడు. అన్నీ కూల్ చేయడానికి పిలిచిన. అండ్ థ్యాంక్ యూ అఖిల్ అండ్ హోస్టింగ్ అండ్ జేసీ ఆల్సో భయ్య కెమెరా శ్రీకాంత్ అండ్ అందరూ థ్యాంక్ యూ భయ్య, అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ యూట్యూబ్లో ఏప్రిల్ 1st రిలీజ్ అవుతుందో అందరు చూడండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే చరణ్ అందరి టీవీ ఆల్సో. చరణ్ డూయింగ్ చూసారు కదా సినిమా, ఎలా అనిపించింది? ఏం వినిపించట్లే. యూ గైస్ లైక్ ద మూవీ? డూ యూ రియలీ లైక్ ఇట్? ఓకే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సినిమాకి ఒక యాసెటే. లైక్ ఒక్కళ్ళు లేకపోయినా కానీ దిస్ మూవీ వుడెంట్ హ్యావ్ కమ్ అవుట్. ఐ రియలీ లైక్ ద అవుట్పుట్ దట్ కేమ్ అవుట్. రియలీ లైక్ హిస్ డైరెక్షన్. ఐఎమ్ యాక్చువల్లీ హ్యాపీ దట్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. సుధాకర్ అన్న సినిమాటోగ్రఫీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, మీ అందరికి ఆల్రెడీ తెలుసు. రా షాట్స్ చూసేటప్పుడే నేను ట్విస్ట్లకి స్టోరీలో ఉన్న హై ఎండ్కి బాగా కనెక్ట్ అయిపోయాను అనమాట. ఇట్ వాస్ రియలీ అమేజింగ్ టు వర్క్ విత్ దీస్ పీపుల్. అండ్ ఆల్సో ఐ హ్యావ్ టు సే ద టీమ్ హ్యాస్ బీన్ వెరీ కోఆపరేటివ్. మ్యూజిక్ అది కంపోజ్ అయ్యే డేస్లో నేను చాలా టైం తీసుకున్నాను, బట్ హీ వాజ్ రియలీ పేషెంట్ విత్ మీ. సో ఐఎమ్ రియలీ లక్కీ టు హ్యావ్ ఫౌండ్ దీస్ పీపుల్. అండ్ యాక్టర్స్, dude, you guys did an amazing job. You were really good acting, man. Really good. Titles and everything are good. Yeah. And yeah, that's it. Thank you guys. Thank you very much. Hello. Hi, good evening to all. My name is Sumant and I am an editor at Colorist, and I read some titles for this film. And I would like to say thank you first to Shravan for choosing me in your team. Thank you, mate. And I would like to thank you, Sudhakar, as well. He always recommends me as an editor for so many short films, and he did around 10 to 15 of his own short films, and he did around more than 150 short films. And his target is around 1,000 short films, right? So I would like to wish you all the best. About this short film, I really like the story. There are so many twists in the story, and I especially like the climax. You did an amazing job, and the acting is really nice. Both of you did a fantastic job, and you too. And I heard a story that there is a scratch on your neck. Is that true? Yeah. While shooting the film, she got a little bit scratch on her neck.
Okay, okay. Yeah, you are professional too, so I'd like to say thank you. We'll definitely look forward to work with you as well. Thank you. And I thank you everyone, and I will again thank you, brother, for choosing me. So we'll definitely work together in the future. This time, please give me offer as an editor as well. All right? Thank you everyone. All of you, thank you. రామండి, నన్ను అభి అంటారు. సో మీ అందరికి పేరు తెలియదు కాబట్టి చెప్తున్నాను. హలో అండి, థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. మీ అందరూ మీ టైం మా కోసం కేటాయించినందుకు. కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొంచెం లేట్ అయింది, సారీ ఏమనుకోకండి, మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. సో అసలు చెప్పాలంటే ఈ సినిమాకి హీరో నేను కాదు, రవి కాదు, శ్రవణ్ చాలా కష్టపడ్డాడు. మొన్న కూడా అసలు ఎప్పుడు రిలీజ్ అయితే 1 year నుంచి వెయిట్ చేస్తుంది, ఇప్పుడు రిలీజ్ అయింది. ఆ తర్వాత సుధాకర్ అన్న టేకింగ్ చాలా బాగుంది. అసలు ట్రైలర్ చూసే అబ్బా ఏంటిది అనుకున్నా, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ హీరోయిన్ సింధ్రం, నేను ఇది సెకండ్ షార్ట్ ఫిల్మ్, సో చాలా బాగా చేసింది. తను కూడా తెలుగు, తనకి కొంచెం ప్రాబ్లం అయినా కూడా చాలా బాగా చేసింది. అండ్ ఎట్లా ఈ యాక్టింగ్ మీరు చూసారు కాబట్టి చేంజ్ చేశారు. అసలు బాగా కష్టపడ్డాము దీని గురించి. మాకన్నా ఎక్కువైతే శ్రవణే కష్టపడ్డాడు. కొన్నిసార్లు అరిచాడు కూడా, పాపం అరిస్తే కాబట్టి ఇట్లా మంచి అవుట్పుట్ వచ్చింది. అండ్ సుధాకర్ అన్న కూడా చాలా కష్టపడ్డారు. అసలు మామూలుగా డైరెక్టర్కి సినిమాటోగ్రఫర్కి టేక్ ఓకే అయితే అంతే, కానీ అప్పుడప్పుడు నాకు అస్సలు సాటిస్ఫాక్షన్ వచ్చేది కాదు. అయినా కూడా నేను టేక్ అడిగితే ఇరిటేట్ కాకుండా వాళ్ళు మళ్ళీ ఇంకో టేక్ చేసేవాళ్ళు. ఐ హోప్ సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, నాకైతే చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అందరికి నమస్కారం. ఈ సినిమా గురించి ఫస్ట్ శ్రవణ్ చెప్పింది నాకు, శ్రవణ్ చెప్పినప్పుడు నేను నమ్మలేదు. ఒక ఫార్మాట్లో చెప్పినప్పుడు స్క్రీన్ మీద చూసినప్పుడు వచ్చే ప్రోడక్ట్ అవుట్పుట్ డిఫరెంట్గా ఉంది. ఒక రిచ్నెస్ కానీ, ఒక ఎఫెక్ట్, ఒక ఫీల్ తీసుకొచ్చాడు. శ్రవణ్ నాకు ఫస్ట్ చెప్పినప్పుడు ఓకే చేద్దాము అనుకున్నాము. దెన్ మేము ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది మురళీ సార్. ఆయన మాకు లొకేషన్కి కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు, హెల్ప్ చేశారు. ఆయన ఆ టైప్ ఆఫ్ మాకు హెల్ప్ చేయకపోతే ఈ అవుట్పుట్ వచ్చేది కాదు. మేము షూట్లో మాత్రం అంటే డేట్స్ చెప్పిన రోజు వర్క్ చేసాము, హార్డ్ వర్క్ చేసాము. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్కి శ్రవణ్ చాలా కష్టపడ్డాడు. ఎడిటింగ్ కానీ, డిఐ కానీ, ఆ ఫీల్ తీసుకురావడానికి, మ్యూజిక్, ఈయన ఎఫెక్ట్ చాలా ఎఫెక్ట్ తీసుకొచ్చింది. ఆర్ఆర్ కానీ చాలా బాగా చేశాడు. రియల్లీ చిన్న ఏజ్ అయినా కూడా అంత హార్డ్ వర్క్ చేశాడు. ఇంకా సుధాకర్ భయ్య ఫస్ట్ టైం కలిసినప్పుడు చేద్దామన్నాడు. ఓకే, ఆయన 100-150 షార్ట్ ఫిలిం చేశాడు, మనకు హెల్ప్ చేస్తారు కానీ చేస్తారనుకున్నా, కానీ ఈ రేంజ్ ఆఫ్ హెల్ప్ చేస్తారు అనుకోలేదు. అంటే మేము షూట్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన అన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసి కూడా అక్కడ మాకు కొన్ని ప్రెజర్స్ ఉన్నాయి. ఆ ప్రెజర్స్ అన్నింటినీ ఫేస్ చేశాడు. ఆయనకు అవసరం లేదు, బేసిక్గా ఏముంది శ్రవణ్ ఏంది ఇది అవసరం, మనకి వెళ్ళిపోవడం అనొచ్చు. బట్ కొంచెం ఓపిక్గా ఉండి ఎవరైనా ఏమైనా అన్నా కూడా పేషెన్స్గా తీసుకున్నారు. శ్రవణ్కైనా కూడా అప్పుడు చాలా మాటలు పడ్డాం కూడా షూట్ టైంలో మేము. బట్ పేషెంట్గా ఓకే ప్రోడక్ట్ బయటికి రావాలి, ఒక మంచి క్వాలిటీలో రావాలని చెప్పేసి సుధాకర్ నిజంగా ఆ రోజు ఆ విషయానికి అయితే నేను ఇంప్రెస్. చాలా పేషెంట్గా ఎవరైనా ఒక మాట అంటే ఓకే ఆయన ఎక్కడ కోపడతారో నాకు భయం. మేమైతే షూట్ అయినంతసేపు వర్క్ చేస్తున్నంత దానికన్నా ఎక్కడ ఎవరు మైండ్ డిస్టర్బ్ అవుతుందో, ఆయన మైండ్ డిస్టర్బ్ అయితే టేకింగ్ ఖచ్చితంగా పోయేది. ఆయన ప్లెజెంట్గా తీసుకొని ఓపెన్గా ఓకే కూల్గా తీసుకున్నారు. అదొక్కటి నాకు చాలా ఇష్టం ఉన్నా, నిజంగా చాలా బాగా చేశారు. శ్రవణ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. శ్రవణ్ హార్డ్ వర్క్ కానీ, శ్రవణ్ వచ్చిన బ్యాక్గ్రౌండ్ కానీ, ఆయన పెట్టే ఎఫర్ట్స్ కానీ, ఇప్పటికి ఆయన తీసుకున్న ఇన్పుట్ కానీ అవుట్పుట్ కానీ చాలా బాగుంటుంది. ఎట్లా అంటే ఓకే ఫస్ట్ ఆయన షార్ట్ ఫిలిం స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికి అవుట్పుట్ చూస్తే మీకు తెలుస్తుంది. వెన్ యూ ఫాలో హిస్ ట్రాక్. ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ఫ్యూచర్లో ఫీచర్ ఫిలిం కూడా చాలా బాగా చేస్తారు శ్రవణ్, తప్పకుండా చేస్తాం. కాన్ఫిడెన్స్ ఉంది అందరికీ, చూపించేసాం. ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు మా ఫ్యామిలీ, మై బ్రదర్, మై ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్తో ముందుకు వస్తాము. మీ ఎంకరేజ్మెంట్ మాకు కావాలి. మేము జెన్యున్గా వర్క్ చేస్తాము, జెన్యున్గా హార్డ్ వర్క్ చేస్తున్నాము. ఎవరైనా షార్ట్ ఫిలిం డైరెక్టర్స్ కానీ, ఫీచర్ ఫిలిం డైరెక్టర్స్ కానీ, ఎవరికైనా మంచి టాలెంట్ అండ్ హార్డ్ వర్క్ యాక్టర్స్ కావాలంటే వీఆర్ రెడీ, వీఆర్ అవుట్ టు డూ గుడ్ ప్రోడక్ట్స్ అండ్ గుడ్ ప్రాజెక్ట్స్ వితౌట్ ఎనీ ఈగోస్. ముందే చెప్తున్నాం, ఆన్ ది స్టేజ్ వితౌట్ ఎనీ ఈగోస్. మంచి క్వాలిటీ హార్డ్ వర్క్ చేస్తాము, మంచి అవుట్పుట్ కోసం ఎంతైనా కష్టపడతాము. ఎవరైనా వచ్చి మమ్మల్ని మీట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు.
ఇప్పుడు I know it's very boring sitting there and just listening to people's lecture, but thank you so much, everyone. It's a great pleasure seeing so much people around and appreciating our work. Thank you so much for everyone. This crew, the team, everyone here, the director, they are so friendly. I loved working in this film. The hero Abhijit, he's my close friend. We worked a film together and I love his acting. I didn't expect this outcome, but I love the thing which came out, the result. It's amazing. I hope you guys also enjoyed it. Thank you so much. Just like, share, comment and share it to your friends. Thank you. అందరికి థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. క్లియర్గా చెప్పాలంటే ఈ మూవీలో ఇద్దరే హీరోస్ అనుకున్నారు, యాక్చువల్లీ నలుగురు. మెయిన్గా డిఓపి సార్, ఇంకా మా డైరెక్టర్ శ్రవణ్ గారు లేకపోతే అసలు ఫిలిం కాకపోతుండే. చాలా ఓపిక ఇద్దరిది. మెయిన్గా నేను శివ అక్కడ బాగా అల్లరి చేస్తున్నా కూడా మళ్ళీ ఏమనకుండా షార్ట్ ఫిలిం కానిచ్చారు. అసలుకైతే చాలా గొడవ అయింది మాకు అక్కడే చిల్లర అంతా. సో థ్యాంక్ యూ అండి అందరికీ. డీజేవి అసలుకి ఈగో షార్ట్ ఫిలింలో నేను లాస్ట్ షార్ట్ ఫిల్మ్ ఈగో సూపర్. అక్కడ నుంచే నేను నాకు బాగా తెలుసు. ఈగో షార్ట్ ఫిలింలో కూడా చూశాను. ఈ షార్ట్ ఫిలింలో అయితే బాగా సూపర్ ఉంది. ఇంకా అంతే మెయిన్ శివ గారు. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మైక్ యాక్చువల్లీ ఈ బూచోడు షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? కొంచెం జోష్ ఏది, ఎనర్జీ ఏది భయ్యా, కొంచెం చెప్తే కదా మాకు కూడా తెలుస్తుంది. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. యాక్చువల్లీ మీ యొక్క దీనివల్లే ఇంత సక్సెస్ఫుల్ జరుగుతుందని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. అభిజిత్ భయ్య నిజంగా సూపర్ అంటే సూపర్ చేశాడు భయ్య, నిజం. అంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కాదు, ఓవరాల్గా అందరి వల్లే ఈ ఇంత సక్సెస్ఫుల్ రావడానికి ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. ఇంతకు మించి నాకు మాట్లాడటం రాదు కూడా. థ్యాంక్ యూ.